ప్రార్థన చేయండి. జై గురుదేవా. జై గురు. రికార్డింగ్ ఎవరు? అదే ఆమె రాజేశ్వరి గుడికాడ రికార్డింగ్. ప్రార్థన చేయమ్మా. ఎవరు ప్రార్థన చేయండి. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసద పడదన్నా. ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక ఎప్పుడును గురు నింద సలిపెడి తప్పు నడతల తంట కలులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసద పడదన్నా. పరమగాతాకులకు నేలన్నా నిరతంబు గురుని మరచియుండిన తెలుపరాదన్నా. పరమనీచులు ప్రాభవంబుగ కరుణ లేఖను చేయు గర్వులు పరమ భక్తుల గేలి చేయుచో చెరుపుగోరెడి చెనటులకు నిలా చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసద పడదన్నా. మాట సత్యము నడక లేకున్నా మేటైన గురుని సుటి నిలువదు చులకనౌనన్నా. మాటల అద్భుత పలుకులును బహుబోటకము తన హృదయ కపటము మాట వినయములుండు గోముఖ సాటి వ్యాగ్రము చర్య పరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసద పడదన్నా. అనయమును గురు సేవ లేకున్నా అచలంబు తనకుంగనుట కర్తము నిజము నిలదన్నా. తనువు మనసును ధనము గురునకు వినయమున తానివ్వకుండి ధనమే దైవము తనువు స్వర్గము అనుచు నుండిన లోభులకు నిధి చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసద పడదన్నా. ధరను తాటకి పురమునందున్నా నారాయణాఖ్య గురుని మర్మము నెరుగలేరన్నా. పరమ పావనమైన పూర్ణము ఎరిగి ఎరుకను విడిచె కొరకును గురుని వెంటను లేక ఇంటను గురుని గొలచకయున్న నరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా
ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. నా జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. అవతార మెహర్ బాబా అంటారు, జ్ఞాన భూమికల్లో 2, 3, 4 భూమికలు చాలా కష్టతరకము, అందులో 4వ భూమికి చాలా కష్టతరం అంటారు. ఇది అత్యంత కష్టం, అది దాటడం ఎవరి వల్ల కాదు, అది దాటితే జీవన్ముక్తే. కాబట్టి ఆ విశుద్ధ చక్రాన్ని దాటారట. విశుద్ధ చక్రం దాన్ని దాటి ఆగ్నేయంలో స్థిరపడినటువంటి వారు సులభంగా ముక్తుడైపోతాడు. అనాహతం నుంచి విశుద్ధం దాటడం చాలా కష్టం కాబట్టి అలాంటి అది దాటితే ఇంక జీవన్ముక్తుడైపోతాడు అని చెప్పారు. అవన్నీ తారకంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివి ఆ చక్రాలండి. కాబట్టి ఇలాంటి యక్ష రాజధాని లేని యక్ష రాజధాని ఉన్నట్టుగా తోస్తూ ఉందట. యక్ష రాజధాని అంటే యక్షులకు రాజధాని ఉన్నట్టుగా, నిజానికి వాళ్ళు శరీరంతో ఉన్నటువంటి జీవులుగా సంచరించి ఓ చోట ఉన్నటువంటి వాళ్ళు కానే కాదు. అది ఒక గంధర్వులకు అశరీరులుగా ఉండి గానం చేస్తున్నటువంటి గంధర్వులు పోల్చినటువంటిది. అది యక్ష రాజధాని ఉన్నట్టుగా తోస్తూ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళెవరు ఉండరు, వాళ్ళెవరు ఏమి చేసినట్లు ఉండదు, వాళ్ళెవరు ఎక్కడ ఉండరు. మళ్ళీ ఏమైనా చేసినట్టున్నారంటే ఏమి చేసినట్టు కూడా లేదు, వాళ్ళకేం క్రియా కార్యక్రమం కర్త ఏమీ ఉండదు అక్కడ. కానీ నీ ద్వారా అవి నీ అంతఃకరణలో చోటు చేసుకొని ఆ రీతిగా వ్యవహరిస్తూ ఉంటాయన్నమాట. ఆ రీతిగా ఏవైతే వాళ్ళ కళలు ఉన్నాయి, గంధర్వులు అనే వాళ్ళు పాడేటువంటి వాళ్ళు ఉన్నారని వ్యవహరిస్తున్నారో వాళ్ళు నీ ద్వారా అంతఃకరణలో చోటు చేసుకొని వ్యవహరిస్తుంటారనమాట. అప్పుడు ఈశ్వరుని శరణు వేరాలి, సద్గురువుని శరణు వేడాలి. నన్ను దీంట్లో నుంచి విడిపించిన ఆయన, ఈ బాధ భరించలేకపోతున్నానని గజేంద్ర మోక్షంలో ఎట్లా అయితే వేడుకున్నాడో, ఆ గజేంద్రుడు తావులు తప్పిన మూర్ఛ వచ్చి నీవుందప్పని తప్పరం పెరుగు, నీవు తప్ప ఇంకా మూర్ఛ వచ్చింది నాకు, ఇక నేను పోరాడలేను, నువ్వు వచ్చి రక్షించు అని పాడాడు కదా విష్ణువును రమ్మని కోరుతూ. అట్లా హరిని వేడుకున్నట్టు అట్లా ఆ గజేంద్ర మోక్షంలో వేడుకున్నట్లు నువ్వు వేడుకోవాలి. సద్గురువుని వేడుకుంటే, ఈశ్వరుని వేడుకోవడం అంటే సమిష్టి ఎరుకుగా ఏదైతే ఇదంతటికీ కర్తగా ఉందో బ్రహ్మాండానికి అక్కడ వేడుకున్నట్టు. సద్గురువు ఏమో నీ ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపుడైనటువంటి అన్నిటి నీకు చెప్పగలిగేది, నీకు దీంట్లో నుంచి విడిపించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి నన్ను దీంట్లో నుంచి విడిపించు నాయనా, ఈ బాధ భరించలేకపోతున్నానని వేడుకోవాలంట. ఆర్తితో వేడుకుంటే వాళ్ళ యొక్క సంకల్ప బలంతో నిన్ను దాటిస్తారు. మహానుభావులైనటువంటి వాళ్ళు యథావాక్కులట వాళ్ళవి. తథాస్తు అని తథాస్తు దేవతలు ఉన్నారు. మహనీయులైనటువంటి వారు, బ్రహ్మానుభవం పొందినటువంటి వారు, ఆత్మానుభవం పొందినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ ఆ స్థితి అందుండి సంకల్పించి, ఏం పర్వాలేదు నాయనా, నువ్వు ఇందులో నుంచి బయటపడతావు, ధైర్యంగా ఉండు అంటే తథాస్తు అంటూ ఉంటారట ఆ దేవతలు. ఆ పని నెరవేర్చే బాధ్యత అష్టప్రకృతులకి పడుతుందట. ఈ అష్టప్రకృతులు దాన్ని నెరవేరుస్తాయట. కాబట్టి గురుపాద కవనం అంత విషయం. అష్టప్రకృతులు అంటే ఇంతకుముందే వచ్చినది.
సమిష్టిలోటివి వ్యష్టిలో ఉన్నటువంటి అష్టతనువులుగా చెప్పినటువంటివే అష్టప్రకృతులు. ఈ అష్టప్రకృతులు దాన్ని నెరవేరుస్తాయట. కాబట్టి గురుపాద కమలం అంత విశేషమైందన్నమాట. అయితే అతను సరైనటువంటి సహజ నిర్వికల్ప సమాధిష్ఠుడైనటువంటి వాడై ఉండాలి. అతను ఎటువంటి శిష్యుడై ఉండాలి అంటే సహజ నిర్వికల్ప సమాధిష్ఠుడైనటువంటి వాడై ఉండాలి. ఈ వాక్య విశేషమైనటువంటి తానే బ్రహ్మస్వరూపము ఆత్మస్వరూపమైనటువంటి స్థితికి తాను చేరుకున్నటువంటి వాడై ఉండాలి. అటువంటి మహనీయుని యొక్క వాక్కులకే ఏమైనా విలువ ఉంటుంది. ఆ గురువు కూడా అటువంటి సహజ నిర్వికల్ప సమాధిష్ఠుడై ఉండాలి. గురు శిష్యులు ఇద్దరు ఎటువంటి స్థితికి చేరుకొని ఉండాలి. వాళ్ళు మళ్ళీ కింది స్థాయిలో కాదు చెప్పినది, ఇది పై స్థాయిలో ఉన్నటువంటి సహజంగా అయిపోయినటువంటి వాళ్ళై ఉండాలట. అటువంటి మహనీయుని యొక్క వాక్కులకు విలువ ఉంటుంది. అవే వాటిని ఆయా ఇంద్రియాధిష్టాన దేవతలు ఆయా ప్రకృతి శక్తులు అవతలదాలుస్తాయట. ఆ ఇంద్రియాధిష్టాన దేవతలుగా ఉండేటివి కూడా వారి మాట అయితే అవతలదాలుస్తాయంటే వారి మాటని ఒప్పుకొని చేస్తారు. ఆ మాట కట్టుబడి ఉంటాయి అని. అంతేగాని ఎవరు చెప్తే వాళ్ళు చెప్పేటివన్నీ అవన్నీ చెప్పినవన్నీ అవుతాయని చెప్పడానికి ప్రమాణం లేదు. అందరూ చెప్పినవన్నీ లేదు. ఆ స్థితిలో సమాధిష్ఠులైనటువంటి మహానుభావుల యొక్క వాక్కులు ఎంతో ఫలదాయకంలో అని చెప్పారు. వారి ఆశీపూర్వకమైనటువంటి దృష్టి కానీ, ఆశీపూర్వకమైన స్పర్శ కానీ, వారి ఆశీపూర్వకమైన దర్శనం కానీ నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి బుద్ధిగత మాలిన్యాన్ని, అవిద్యని చాలనం చేస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా సహజమైనటువంటి స్థితిలో ఆ రీతిగా వాళ్ళ గురువు చేత అశరీరులుగా ఉండి ఆ స్థితిలో చేరుకొని అటువంటి వాళ్ళ యొక్క దృష్టి పడినా నీ మీద, లేదంటే వాళ్ళ యొక్క స్పర్శ నీకు తగిలినా ఆ నీలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి బుద్ధిగత మాలిన్యం అంతా ఆ విద్యని ప్రక్షాళనం చేస్తాయన్నమాట. వారు నీలో ఏం చేస్తారంటే స్ఫూర్తి రూపంలో ప్రవేశిస్తారు, సంకల్ప రూపంలో ప్రవేశిస్తారు, చైతన్య రూపంలో ప్రవేశిస్తారు నీలో. వాళ్ళ యొక్క వాక్కులు నీలో ఏం చేస్తుంటాయంటే స్ఫురణ రూపంలో పనిచేస్తుంటాయి. వాళ్ళ వాక్కులు నువ్వు కనుక విని నీలో పెట్టుకున్నావంటే అవి నిరంతరం మళ్ళీ నీకు ప్రేరణ కలిగిస్తూ నీకు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి సదా నిన్ను మేలుకొల్పుతూ ఉంటాయి. కాబట్టి నిన్ను ఏమిటిగా నిలబెడతాయి? నిన్ను సాక్షిగా నిలబెడతాయి. సాక్షిగా నిలబెట్టడం అంటే మళ్ళీ దేహంతో కూడుకున్నటువంటి మామూలు నామరూపాత్మక శరీరంగా కాకుండా నీలో ఏ చైతన్యం పనిచేస్తోందో అదే విశ్వవ్యాప్త చైతన్యంగా, నామరూపాలకు అతీతంగా బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే దీన్ని అంతటినీ జగత్తు నడిపిస్తోందో అఖండ ఎరుక స్థితిలో నేను సాక్షిగా నిలబెడతాయి. అక్కడి నుంచి గురువు దాటించింటే అతీత స్థితి యందు కూడా నిలబెడతాయి. అతీత స్థితిలో నిలబడడం అంటే ఇక మళ్ళీ సాక్షిగా కూడా లేకుండా సాక్షి అవతల ఉన్నటువంటి ఏ బ్రహ్మాండం అయితే ఏర్పడక ముందు కేవలం బయలుగా ఉన్నదో, దానికి ఏ రకమైనటువంటి ఆకార వికారములు కానీ రాకడ పోకడలు లేనటువంటి ఎప్పటికీ ఒకే స్థితిలో ఉన్నటువంటి ఆ బయలు స్థితిలో నిలబెడితే అతీత స్థితిలో నీకు ఇంకా తత్వదర్శనం, సద్దర్శనం, తత్వదర్శనం కలిగేటట్టు చేస్తాయి. చైతన్య స్థితి యందు నిలబెట్టి తత్వదర్శనం కలిగేటట్టు చేస్తాయి. ఆ స్థితి నుంచి చూస్తే జగత్తు కుందేటి కొమ్ము, రజ్జు సర్పం, తాడు మీద పాము, చాలామందికి ఇవన్నీ ఉన్నట్టు ఏ విధమైనటువంటి భ్రాంతి ఉందో ఆ భ్రాంతి అట ఇది. చాలామందికి స్పాట్లైట్ సిండ్రోమ్ ఉంటుంది. దీనికి పేరు పెట్టాడు, ఏదో రోగం పేరు, స్పాట్లైట్ సిండ్రోమ్ అని ఆయన వాడాడు. ఇది ఒక భ్రాంతి. ఆ రజ్జు సర్ప భ్రాంతికి ఒక పేరు ఉందండి. దాని పేరు ఏమిటంటే స్పాట్లైట్ సిండ్రోమ్ అంట. అది లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా భ్రాంతి చెందినట్లు. అంటే అర్థం ఏమిటంటే ప్రపంచంలో అందరూ నన్నే గమనిస్తున్నారు అనుకుంటూ ఉంటాడట. అది వాని భ్రాంతి.
అట్లా అనుకునేదానికి ఆ స్పాట్లైట్ సిండ్రోమ్ అని పేరు పెట్టారేమో. ఎవడికి వేరే పని పాట లేదా నిన్ను గమనించడం తప్ప. ఎవరి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఎవడి చావు వాడిది, ఎవడి జ్ఞానం వాడిది, ఎవరి సుఖం వాడిది, ఎవడి దుఃఖం వాడిది, ఎవడి నిద్ర వాడిది, ఎవరి గోల వాడిది, ఎవడి స్వభావం వాడిది, ఎవడి పరిణామం వాడిది. ఇన్ని రకరకాలైనటువంటివన్నీ ఎవరి వారి అని చెప్పినారు. ఎవరు వాని యొక్క పని వాందే, వాని యొక్క సావు వాంది, ఎవరి జ్ఞానం వాంది, సుఖం వాంది, దుఃఖం వాందే, నిద్ర గోల, ఇదంతా పరిణామం. ఎవరి వైపు అన్నీ వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళ సంస్కార బలంతో వాడు కొట్టుకుపోతున్నాడు. వాడిలో బలంగా ఏంది పనిచేస్తోంది అంటే ఈ సంస్కార బలం అనేది ఒకటి ఉంది కదా. వానికి గత జన్మల నుంచి వచ్చిన సంస్కారం మరియు ఇక్కడ వాసనాపరంగా వచ్చింటే ఇక్కడేమో ఇక్కడ ప్రవర్తించినటువంటి వ్యవహరించినటువంటి తీరుని బట్టి వానిలో కొంత బలమైన ముద్ర వేసినట్టు ఉంటాయి. సంస్కార బలం దాంట్లో కొట్టుకొని పోతూ ఉంటాడు. ఒక వేగంలో ఈ ప్రపంచంలో అందరూ నన్నే గమనిస్తున్నారని స్పాట్లైట్ సిండ్రోమ్ లాంటి సిండ్రోమ్తో మానవులు బాధపడుతూ ఉంటారట. వాళ్ళని గుర్తించే 10 మంది జీవితంగా కలిగి ఉండి వాళ్ళు 10 మందిని గుర్తిస్తూ ఉంటారు ఫలానోళ్ళందరూ అని. వాళ్ళని గుర్తించే 10 మంది ఆ జీవితం అదే జీవితంగా కలిగి ఉండి అబ్బో ఈ ప్రపంచం అంతా నన్నే గమనిస్తోంది అనే భ్రమలో ఈ ప్రపంచం ఏమనుకుంటుందో, లోకం ఏమనుకుంటుందో, ఈ ప్రపంచం అంతా నన్ను చూసి పరిహసిస్తుందేమో అని అనుకుంటూ ఉంటారట. దానికేం వేరే పని లేదా, పని పాట లేదా. అయినా ఈ పూట చెప్పింది కాసేపు ఆగితే చెబుతుందో లేదో తెలియదు. అసలు లేని లోకం నిన్ను పట్టించుకోవడం ఏమిటి? ఆ లోకం అంతా నిన్ను పట్టించుకుంటుంది అనుకోవడం నీ యొక్క ఇదే. లేని జగత్తు పట్టించుకోవడం ఏమిటి? ఇదంతా అర్థరహితం. ఇలా అనేక రకాలైనటువంటి భ్రాంతులకు నిలయం ఈ జీవుడు అనేవాడు అనేక రకాల భ్రాంతులకు నిలయం. ముందు ఇవి ఉన్నంత కాలం వాడు ఇతరత్ర ఆలోచించడు. వేరే వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు, వాళ్ళు చూస్తున్నారా, చేస్తున్నారా కాదు. నీ లక్ష్యంలో నుంచి ముందు ఇవన్నీ నిరసన అయిపోవాలంటే ఒకటోటి తప్పించుకునే స్థితిలోకి వచ్చి ఆఖరుకు మహావాక్య విచారణలో నువ్వు స్థిరపడే సమయానికి నువ్వు ఏం వ్యవహారం చేస్తున్నప్పటికీ బాహ్యంగా నీకు జీవుడుగా జీవితంలో అనేక పనులు ఉంటాయి, అనేక వ్యవహారాలన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తున్నప్పటికీ నేను ఏ చైతన్య స్వరూపంగా ఉన్నాను అనేది గుర్తుపెట్టుకొని మహావాక్య విచారణలో చెప్పినటువంటి సాక్షి, ఇందాక పైన సాక్షి అనేది వచ్చింది కదా, ఆ సాక్షి స్థితిలో ఉన్నటువంటి నాలోగాక వ్యవహారంలో ప్రపంచంలో జరిగేదంతా గమనించే సాక్షి స్థితిలో ఉన్నాననే స్థితికి చేరుకొని ఉండాలి. మళ్ళీ లోకంలో వాళ్ళంతా ఏమనుకుంటారేమో, ప్రపంచం నన్ను చూసి దాంట్లోకి పోతే నువ్వు ఇంకా ప్రపంచంలో చుట్టూ ఉన్న దానితో తాదాత్మ్యం చెందుతున్నావని అర్థం. దాంట్లో నుంచి దాటుకొని పైకి పోలేదని అర్థం. ఈ జనాలంతా ఏమనుకుంటారో పరిహసిస్తారేమో. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు అంటే ఇదో రకమైన భ్రాంతి చేత నువ్వు ఇంకా ప్రపంచం చుట్టూ ఉన్నదానిని నీకు నువ్వే ఆపాదించుకుంటున్నావు. నీకు నువ్వే ఆ లోకం పట్టించుకుంటోంది నన్ను అనుకొని. ఇదంతా అర్థరహితం. ఇలా అనేక రకాలైనటువంటి భ్రాంతులకు నిలయం ఈ జీవుడనే వాడు. కాబట్టి నిజానికి వీడున్నాడా అంటే స్థానం నందు పురుషుడు లేడు. స్వప్నానందం స్థాన పురుషుడు అంటే స్థానువుగా ఉన్నాడని ఇంతకుముందు ఉదాహరణగా చెప్పినటువంటిది. అది రాత్రిపూట పోతూ ఉంటే అక్కడ మొద్దు ఉన్నది. ఆ మొద్దు తెలుసుకోలేక ఎండిపోయిన చెట్టు యొక్క మొదలు అక్కడ ఎవడో దొంగ ఉన్నాడు, నాకేమైనా హాని తలపెడతాడేమో భయపడుతుంటే దారిలో వచ్చే రైతు అది ఎండిపోయిన చెట్టు, అది ఎప్పటి నుంచినో ఉంది అని చెప్పి చూసేదాకా ఎట్లా భయపడ్డాడో ఆ స్థానమునందు పురుషుడు ఉన్నాడని. ఆ పురుషుడు లేడు, ఎవరు లేరు. స్వప్నానందం కేవలం స్వప్నంలో కలిగినటువంటిది. అది ఇది బాగా విశేషమైన ఉపమానం. మానవుడు పుట్టిన దగ్గర నుంచి జననము నుంచి నిజానికి మాట్లాడితే తల్లి గర్భంలో నుంచే పనిచేస్తుంది.
తల్లి గర్భంలో నుంచి కొంతవరకు పనిచేస్తుంది అంటున్నాడు ఈ స్వప్నం. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో ఉన్నవి కూడా ఇటీవల స్కాన్ చేస్తూ ఉన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా నవ్వే రకమైనటువంటి ఫేసులు పెట్టడం, ఆ నవ్వుతున్నట్టుగా అనిపించడం అలాంటివి చూస్తున్నారు ఇప్పుడు స్కానింగ్‌లో. అక్కడి నుంచే పనిచేస్తుందట ఈ స్వప్నం అనేది. కాబట్టి ఈ మనోవికాసం సాధ్యమవుతుంది. సుఖదుఖాలు తల్లి గర్భంలో కూడా ఉన్నాయి. సుఖదుఖాలు అనేటివి వాడు కూడా ఉన్నాయి. 6వ నెల నుంచి 9వ నెల వరకు గర్భస్థ శిశువుకు సుఖదుఖాలు ఉంటాయి. ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అప్పటి నుంచే ఉంటాయి. మెలకువగా ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటాడు. స్వప్నంగా ఉన్నప్పుడు క్రీడిస్తూ ఉంటాడు. సుషుప్తి అందేమో నిద్రపోతూ ఉంటాడు. అక్కడి నుంచే ఈ అభ్యాస బలం అంతా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. స్వప్నానందం వలె శైశవావస్థలో ఉన్న పిల్లల్ని చూస్తే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో మందహాసం చేస్తుంటాడు. పిల్లాడు నవ్వుతున్నాడు అంటుంది తల్లి. ఇప్పుడు వాడికి ఆ ఆనందం ఎక్కడి నుంచి కలిగింది? స్వప్నానందం. ఆ లక్షణం మృత్యుకాలం వరకు పనిచేస్తూ ఉంటుంది. ఆ లక్షణం మృత్యుకాలం వరకు, చనిపోయే వరకు ఉంటుందట అది. ఆ స్వప్నానందం పొందేటువంటిది ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. తాను పొందదలుచుకున్నవన్నీ కూడా స్వప్నంలో పొందినట్టుగా భావించేస్తాడు. తాను ఏమేమి లక్ష్యాలు, ఏమేమి దానిపైన ఆలోచనలు పెట్టుకొని ఉన్నాడో, కోరికలు ఇవన్నీ అవన్నీ పొందినట్టుగా, స్వప్నంలో పొందినట్టుగా భావించేస్తాడట. దాంతో ఆనందపడిపోతాడు. ఆనందమయ కోశ భ్రాంతి, ఆనందమయ కోశ ప్రతిబింబం, ఆనందమయ కోశ ఆభాస, దర్పణ ప్రతిబింబం లాగా ఇవన్నీ పొందినట్టుగా చూస్తాడట. ఇక్కడ మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పారు దీంట్లోది. దక్షిణామూర్తి శ్లోకాల్లో శ్లోకం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాసరం భాస్వరం అని పడిందిడ. జ్ఞానం యశ్యత్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి యమేవ భాంత మనుభాత్యే తత్సమస్తం జగత్. ఇది దక్షిణామూర్తి శ్లోకం ఇక్కడ ఉదహరించారు. చూడండి, చకచక చెబుతోంది దక్షిణామూర్తి స్తోత్రం. ఇవన్నీ నాయన అంటే ఈ అనంత విశ్వమంతా యక్ష రాజధాని వలె, దర్పణ దృశ్యం వలె ఉన్నాయి. అద్దంలో ఓ పెద్ద రాజధాని యొక్క ప్రతిబింబాన్ని చూసి ఊహించి ఆనందపడి ఉన్నదని, దానికి రాజు నువ్వే అయ్యావని, నువ్వే క్రీడించావని, నీవే రక్షించావని, అన్నీ నువ్వే అని దాంట్లో నువ్వు అనుకుంటే, అన్నీ చేసి మేలుకుంటే, ఆ మేలుకుంటానే ఇవన్నీ లేకుండా పోయి అంతవరకు ఏం చేసావు? ఆ దర్పణంలో చూసి, ఆ దర్పణంలో అదిగో ఆ నగరం అంతా బ్రహ్మాండమైన నగరం ఉన్నట్టు, అదంతా రాజధాని అయినట్టు, అది ప్రతిబింబాన్ని చూసి ఊహించి ఆనందపడి దానికి నువ్వే రాజు అని, నీవే క్రీడించావు, నువ్వే రక్షించావు, నువ్వే అన్నీ చేసుకున్నావు. అవన్నీ నీ కలలో అన్నీ కల్పన చేసుకున్నావు. కలలో మేలుకుంటానే లేకుండా పోయింది. అట్లా బయలుస్థితి యందు మేలుకున్న వాడికి, ఆ బయలుస్థితి యందు ఎవరైతే గురుమేల్కవ చేత ఇదంతా జాగ్రత్తలో కంటున్నటువంటి కళ, ఇప్పుడు ఈ విచారణతో సహా ఈ సర్వం జరుగుతున్న దాన్నంతటినీ, ఈ వ్యవహారం చేసేదంతా ఓ రకమైనటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి కళ లాంటిది. రాత్రికేమో నరుడు కంటున్నటువంటి వారి ఆలోచనల్లోంచి వచ్చినటువంటి కళ. మేల్కుంటానే అది లేనిది ఎట్లయిందో, ఈ పగులు కన్నదంతా మళ్ళా రాత్రికి నిద్రపోతానే లేదు. పగులు కన్నటువంటి ఈ కళ. మరి ఈ కళలోంచి నేనున్నాను, పుట్టాను, వ్యవహరిస్తున్నాను, సర్వమును నేను చేస్తున్నాను, నేను కర్తను, నేను ఇది, నేను అది అని అనుకుంటున్నటువంటి దాన్ని లేకుండా చేసి, ఈ నేనులో నుంచి ఎవరైతే మేలుకొల్పి
ఆ బయలు స్థితి యందు మేల్కొల్పి నిన్ను దాన్ని దర్శింపజేశారు ఓ గురుమూర్తి. అటువంటి గురుమూర్తి దగ్గర నువ్వు మేల్కుంటే బయలు స్థితి యందు మేల్కొన్నవానికి ఈ ఎరుక అనే రక్ష రాజధాని లేదు, ఈ ఎరుక అనేటువంటి కుందేటి కొమ్ము లేదు, ఈ ఎరుక అనే స్థాన పురుషుడు లేడు, ఈ ఎరుక అనేటువంటి సముద్రమందలి నొరగా లేదు. సముద్రమందలి నొరగని ప్రత్యేకంగా అన్నాడు. నిజానికి సముద్రంలో అనేకమైనటువంటి రూపాంతరం చెందినటువంటి నొరగ రూపంలో, బిందువుల రూపంలో, ఆవిరి రూపంలో, కెరటాల రూపంలో, అలల రూపంలో, వేరువేరు రూపాల్లో పేర్లు పెట్టుకొని కనిపిస్తున్నదంతా ఒక్క సముద్ర జలమే. అది అనేక రీతులుగా కనపడిన రీతికల్లా ఓ పేరుంది. అవన్నీ కలిసిపోతే మళ్ళీ సముద్రంలో జలం అంతా ఒక్కటే. ఆ నురగా లేదు, ఆ కెరటము లేదు, ఆ ప్రత్యేకంగా కనపడినటువంటి అలలు లేవు, ఏమేమి చెప్పారో అవన్నీ లేని బుడగలు లేవు, ఏం లేవు, అన్నీ ఎరుకే. ఈ ఎరుక అనేటువంటి మృషజలం అనేది లేదు, ఈ ఎరుక అనేటువంటి రజ్జు సర్పము లేదు, ఈ ఎరుక అనేటువంటి వంద్యాశ్వముడు లేడు, ఆడతాడు లేదు, సర్పము లేదు, వంద్యాశ్వముడు అనేవాడు లేడు, పుట్టింటేవాడు ఆమె వంది అనేది అనడానికే లేదు. లేని దాన్ని ఆరోపించబడి అధ్యారోపంగా చెప్పబడింది. ఈ రీతిగా దృఢీకరించబడి బయలునందు స్థితమై ఇవన్నీ నిజానికి లేనివే, ఇవి వ్యవహరించే లేనిదే, లేనిది ఎట్లా తోచిందో లేకనే తోచినట్టుగా, లేకనే ఉన్నట్లుగా నువ్వు భ్రాంతి చెందింపజేసిందో మృగ ఆ జలము దాంట్లో ఎండమావుల్లో నీరున్నట్టుగా నిజానికి లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా భ్రమింపజేసినట్లే ఇదంతా లేని రీతిగా లేనిది ఉంది, ఉన్న రీతిగా నీకు కనిపించింది అంతే. ఈ రీతిగా ధృఢీకరించబడాలి. ధృఢీకరించబడాలంటే విచారణలో నువ్వు స్థిరమైపోతూ ఉండాలి. స్థిరమైపోతూ మళ్ళీ భ్రాంతి చెందని విధంగా ఉండాలి. ఏ రకంగా కూడా మళ్ళీ బయలునందు స్థితమై సర్వము శూన్యము లేనివని, సర్వము శూన్యము ఒక్కటేనని, అశూన్యమన్నా లేదంటే ఈ సర్వము అన్నే, ఆ శూన్యమనేటువంటి ఆకాశం అంటేనే శూన్యం నిజానికి, ఆ శూన్యంలోనే ఈ ఏర్పడింది. ఇది లేకపోతే ఇది లేదు, దీనికి కల్పన, దీనికి అవకాశం ఇచ్చినటువంటి స్థావరంగా ఉన్నటువంటి ఆవరణగా ఉన్నటువంటి ఆ శూన్యమైన ఆకాశము లేనివే, సర్వము లేదు, శూన్యము లేదు. ఈ రెండు సర్వశూన్యములు రెండు లేనివని, సర్వము శూన్యం ఒక్కటేనని తెలిసి ఆ లేనివని నివసించబడి ఎవరైతే బయలుగా లేని వాళ్ళుగా నిలకడ చెందారో, ఎవరైతే గురుముఖంగా విచారణ చేసి నిలకడ చెంది ఉండాలి. అట్లా నిలకడ చెందకుండానంటే నువ్వు సాధనా సంపత్తి పడు కాటుంచి అన్నీ విచారించి ఎవరైతే నిత్యానిత్య వస్తువు వివేకం చేత ఈ విచారణలో భ్రాంతిరహితంగా అయినటువంటి స్థితిలోకి పోయి ఉన్నారో వాళ్ళైతే అట్లా స్థిరపడినటువంటి స్థితిలోకి చేరుకుంటారు బయలునందు. అట్లా స్థిరపడినటువంటి వారిని ఏమంటారు? ఆరూఢత చెందాడు. ఆరూఢత చెంది గురువు భావంతో సమైక్యమై ఏకమైనటువంటి స్థితిలోకి పోయినారు అనేటువంటి స్థితిగా నిలకడ చెందినటువంటి వారు ఉన్నారు. అట్లా నిలకడ చెందిన వారు ఎట్లున్నారు? వాళ్ళు దగ్ధ పటలవత్తుగా శూన్యం లేనివని నిరసించబడి ఎవరైతే బయలుగా నిలకడ చెందారో వాళ్ళకి ఎట్లుందంటే దగ్ధ పటలవత్తు. ఆ కాలిపోయినటువంటి ఒక పటమో బట్టో ఉంటే అది ఆ రూపమే మళ్ళీ కాలిపోయిన తర్వాత కూడా ఊరికే కనపడుతూ ఉంటుంది. చూసే నిజానికి కాలిపోయి దాని యొక్క రూపం అట్లాగే ఉంటుంది, లేదు అక్కడ ఉత్త బూడిదే ఉంది అని అర్థం. అశరీరైనటువంటి సశరీరిగా ఉన్నాడో లేదో కూడా తెలియకుండా ఆ అశరీరైనటువంటి వాడు సశరీరిగా ఉన్నప్పటికీ శరీరమేమో ఉంటుంది. ఆ శరీరం పోయే వరకు అశరీరత్వ భావనను పొందినటువంటి ఇదంతా లేనిదేనని గురువు చేత ఎవరైతే దాటించబడి అవతలికి ఆవరణలో నుంచి దాటించబడి రహితుడైనటువంటి తానే రహితమైనటువంటి స్థితిలో ఉన్నాడో వాళ్ళు శరీరిగా ఉన్నప్పటికీ అశరీరి అయిన స్థితిలో
ఉన్నాడో లేడో తెలియకుండా ఇచ్ఛా నిర్ణయము లేకుండా ఉన్నటువంటి వాడు. ఉన్నాడో లేడో తెలియకుండా అంటే ఉన్నాడు లేడు అని ఎట్లా అంటే మౌన స్థితిలో ఊరికే ఉంటాడు, ఏ రకమైనటువంటి ఆపేక్ష లేకుండా. ఆ ఇచ్ఛా నిర్ణయములు తనతో తాను చేయడు, సందర్భోచితంగా తాను వ్యవహరిస్తూ పోతూ ఉంటాడు తప్ప, ఇచ్చ అంటే కోరికతో కూడినటువంటి నాకు ఇది కావాలి, నాకు అది కావాలనే ఇచ్చ కానీ ఏది నిర్ణయం కానీ లేకుండా ఉన్నటువంటి మౌన స్థితిలో ఉన్నటువంటి వారుగా అయి ఉంటారు. వాళ్ళు ఈ భ్రాంతులన్నింటినీ కూడా సర్వభ్రాంతి రహితమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఎరుకే ఈ భ్రాంతులన్నిటికీ కూడా పాదు మూలము. ఈ పాదు మూలం అంటే ఏది సంకల్పిస్తోందో ఆ సంకల్పిస్తున్నటువంటిదే ఈ అన్నిటికీ పాదు. పాదు అంటే చెట్టు మొలకెత్తడానికి ఇక్కడ మొదట ఏరు మూలం ఇదే. ఎరుకే అన్నీ కల్పిస్తోంది, ఎరుకే అన్నీ ఉన్నట్టుగా తోపింపజేస్తోంది. ఎరుక చేతనే నువ్వు సర్వమును తెలుసుకుంటున్నావు. ఎరుక చేతనే విచారించి, ఎరుక చేతనే ఈ విషయాలు కూడా అన్నిటినీ విచారించి ఏది ఉన్నది, ఏది లేనిది, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతంగా ఉన్నదో ఈ విచారణ అంతా చేసి సిద్ధాంతాన్నంతా చేసినది కూడా ఎరుకే. ఎరుకకే తెలియబడుతుంది. ఏమీ తెలియబడకుండా దాని ఉనికి కూడా తెలియని స్థితిలో కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదానికి దీంతో అవసరము లేదు, దీని గురించి యోచించేది అది లేదు. దాని అంతా ఈ యోచనలన్నీ ఈ సర్వము ఆఖరికి పేర్లతో సహా ఈ పదాలతో సహా ఈ సర్వం కల్పించిందంతా ఎరుకే. కాబట్టి ఎరుకే అన్నీ కల్పిస్తోంది, అన్నీ ఉన్నట్టుగా తోపింపజేస్తోంది, ఉన్నట్టుగా వ్యవహరించినట్టుగా మళ్ళా నేను లయం చేసుకున్నట్టుగా కూడా చూపిస్తోంది. తానే అన్నిటినీ సృజిస్తోంది కాబట్టి తానే అన్నిటినీ వ్యవహరింపజేస్తోంది, మళ్ళా అన్నిటినీ లయింపజేస్తోంది. కాబట్టి అదంతా కూడా ఎరుక యొక్క విలాసం. ఇదంతా ఎరుక యొక్క విలాసమే. ఈ సర్వము జరుగుతున్నదిగా భావిస్తున్నదంతా ఎరుక యొక్క విలాసం. విలాసం అంటే అడ్రస్, ఇంగ్లీష్ పదంలోకి మారిస్తే దాని యొక్క వ్యవహారానికి ఈ ఎరుకే అడ్రస్సు. ఎవరైతే దానవతల అని పంచగగన పద్ధతిగా ఈ 5 రకాలైనటువంటి ఆకాశాలుగా చెప్పబడ్డారు ఇంతకుముందు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం, చిదాకాశం, దహరాకాశం, ఇట్లా చెప్పబడినటువంటి 5 రకాలైనటువంటి ఆవరణలు దాటినటువంటి స్థితిలో ఉన్నది ఎవరైతే ఉన్నది ఎప్పటికీ ఆకాశాలకు అతీతంగా ఏ ఆవరణ లేనటువంటి ఆవరణరహితమైనటువంటి అంతటా ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి బొట్టబయలులో ఆ బొట్టబయలు స్థితిలోకి ఎవరైతే చేరారో అవతలకి ఇవి దాటి ఆ బొట్టబయలులో ఈ అంతగా చెప్పబడేటువంటి పిండ బ్రహ్మాండములు, దాని అందలి అహములు, పిండ బ్రహ్మాండములు దాని అందలి అహములు అంటే ఇదే నేననేటువంటి అహము, వ్యష్టికి ఈశ్వరుడు అనేటువంటి అహము, బ్రహ్మాండానికి అఖండ ఎరుక. ఈ రెండు కూడా అవేను, ఈ రెండు కూడా అందరి చేరికైన అఖండంబవు ఎరుక అని కందార్థంలో చెప్పారు కదా. అది మూలాపకృతి. మూలా ప్రకృతి ఎంత విస్తారంగా చెప్పబడినప్పటికీ, ఎంత విస్తారంగా దాని గురించి చెప్పినప్పటికీ నవావరణలుగా 9 రకాల ఆవరణాలుగా, నవవిధ భక్తి మార్గములుగా 9 రకాల భక్తి మార్గాలుగా, అవస్థలుగా, అష్టతనువులుగా, జీవహంసలుగా, ఈశ్వరహంసలుగా, షడాధారములుగా, ఆత్మగా, బ్రహ్మగా, జీవుడుగా, జగత్తుగా, ఇన్ని రకాల పేర్లతో ఎన్ని రకాలు చెప్పినవన్నీ కూడా కేవలం ఇవన్నీ కల్పనలే, ఇవన్నీ స్వప్నానందముగా తోచున్నవి. ఇదంతా కేవలం కల్పనగా ఉన్నది, ఇదంతా స్వప్నానందం వలె తోస్తున్నదే. అయితే నరస్వప్నం, లేకపోతే స్వరస్వప్నం. అయితే నరస్వప్నం అంటే రాత్రి నిద్రపోతే నువ్వు అంటున్నటువంటి స్వప్నం, లేదంటే స్వరస్వప్నం అంట. స్వరస్వప్నం అంటే ఇప్పుడు జాగ్రత్తలో ఈ సర్వము చేస్తున్నదంతా ఆ స్వరస్వప్నం, దేవతలకు అంటున్నటువంటి స్వప్నం అంట. అలా తనలో తానే రమించుచు, క్రీడించుచు, తానే ఉత్పన్నమవుతూ, తానే పోషించుకొనుచు, తన ఎందే తాను లయమవుచు, తానే సాక్షిగా ఉంటూ, తానే ఎరుకకు
వశమవుతూ ఇట్లా అఖండ ఎరుకకు వశమైనటువంటి వారలకు తప్పదు వానికి ఇక రాకపోక అన్నారు ముందు కన్నార్థంలో. ఇట్లా దాంట్లో మళ్ళీ ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాంట్లో వశమై ఉన్నటువంటి వారకు ఇదంతా తెలియబడినప్పటికీ, విచారించి ఇదంతా స్వప్నమే అని తెలిసినప్పటికీ తనలో తానే ఈ విధంగా రమించుతూ ఆ ఎరుకతో చేసేటువంటి ఎరుక వ్యవహారముల చేత వల్ల తాదాత్మ్యం చెందుతూ క్రీడించుతూ ఉత్పన్నమవుతూ పోషించుకుంటూ లయమవుతూ తానే సాక్షిననుచు మళ్ళీ ఆ స్థితిలో నుంచి అవతలికి దాటుకునే వరకు ఈ లక్షణాలన్నీ ఉంటాయి. సాక్షిగా ఉన్నటువంటి అఖండ ఎరుకే బ్రహ్మముగా సంకల్పించి కారణమైంది. కాబట్టి ఆ అఖండ ఎరుకకు వశమై తాను బ్రహ్మం అనేటువంటి స్థితిలో ఉన్నట్టు అట్లే ఉంటే కూడా, ఎరుకకు వశమై ఉంటే కూడా అఖండ ఎరుకకు వశమైనటువంటి నేను ఆత్మదర్శనమైంది, నేను ఆత్మస్థితిలో ఉన్నా, లేదంటే నేను బ్రహ్మస్థితిలో నేనే బ్రహ్మమునై ఉన్నా అట్లా ఉన్నప్పటికీ అఖండ ఎరుక స్థితిలో ఉన్నట్టే. ఆ అఖండ ఎరుక స్థితిలో మాత్రమే ఉంటే అక్కడ అవతలికి మళ్ళీ గురువు మెలకువ చేత మళ్ళీ తాను అది కూడా బ్రహ్మాండం అనేటువంటి కళ కూడా దాటుకుంటే తప్ప తప్పదు వానికి రాకపోక అన్నారు. మళ్ళీ వానికి రాకపోక ఉంటుంది. కాబట్టి ఏ స్థితిలోనూ ఏ రకమైనది ఎరుక వద్దు, వ్యష్టి సమిష్టులు రెండు దాటినటువంటి స్థితిలోకి పోవాలి. ఈ ఎరుక గట్టిపడినటువంటి వారికి ఆయా స్థితులందు, ఆయా వలయములందు, పరిమితులందు, ఆయా ఆవరణల్లో తప్పదు రాకపోక అన్నారు. ఎరుక యందు ఎవరైతే బలపడి ఉంటారో, ఎరుక స్థితిలో యందు ఆయా పరిమితుల యందు ఆయా ఆవరణల్లో బలపడి ఉంటారు, వచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ దాంట్లోకి మాటి మాటికి ఎరుక వ్యవహారం లేకపోతారు. పోయేది మళ్ళా అది లేనిదేనని చెబుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిశీలించినారో లేదో వాదోపవాదాలు చేసేటప్పుడు అది వాళ్ళలోంచి వ్యక్తమైతే అంటుంది. వాదోపవాదాలు చేసి అది రహిత స్థితిలో దాన్ని అంతటినీ వాదించి చెబుతున్నప్పటికీ మరి అంతర్గతంగా ఉంటుందో ఏమో ఆ నిరూపించే ప్రయత్నం ఒక్కోసారి చేస్తారు. నేను చెబుతున్నటువంటిది నాకు తెలిసిందే గొప్పది, నువ్వు చెబుతున్న దానికంటే దానికి లేదు, నేను చెప్తానది, నేను చెప్పేదే కరెక్టు అని వ్యక్తపరిచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వాదించినప్పుడు. అక్కడక్కడ మళ్ళా వాళ్ళలో పరిణామం చెందుతూ ఉంటుంది ఆ ఎరుక. ఆ స్థితిలో ఉండిపోయి ఉంటారనమాట. మళ్ళీ మాటి మాటికి అది చెప్తున్నది నిజమే అయినప్పటికీ వ్యవహారం లేక రాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అట్లా పరిణామం చెంది ఇది లేనిదని దృఢీకరించబడినప్పుడు అధిగమించి ఇది లేనిదనేటువంటి అయిన స్థితిలో నిలబడిపోతే అట్లా నిలబడిపోతారు. ఈ రీతిగా చాలామందిని మనం గమనిస్తే చివరి కాలంలో శైశవావస్థలో బాల్యంలో 3 సంవత్సరాల లోపల చిన్నపిల్లలందు 8 సంవత్సరాల పిల్లల లోపల ఉన్న పిల్లలందు అవ్యాజమైనటువంటి అనురాగం ఏర్పడుతుంది. వృద్ధాప్య దశలో ఆ 80 దాటినటువంటి వారిలో 70 దాటిన వారు, లేదు 60 దాటిన వారికి ఎవరిలో అయితే ఈ బుద్ధి వృద్ధాప్యంలోకి ఒదిగిపోతుందో వాళ్ళకి ఆ రకమైనటువంటి లక్షణాలు కనపడతాయట. కారణం ఏమిటంటే వారి భవిష్యత్తు వారి కళలో కనబడుతూ ఉంటుంది. వయసు ముందుకు వెళ్ళిపోతుంటుంది. సూక్ష్మ శరీరం ఏమో మళ్ళీ ముందు దశలోకి వెళ్ళిపోతుందంట, పిల్లల దశలోకి. ఉత్తర దేహంలోకి వెళ్ళిపోతే ఎట్లా ఉంటాడో అలా ఆ రీతిగా ఉంటాననేటువంటి భ్రాంతిని ముందే పొందిస్తుందట. మళ్ళా ఈ శరీరంలో ఉండగానే ఆ శరీరంలో ఉన్నట్టు భావింపజేస్తుందట. చిన్నపిల్లాడప్పుడు ఏ విధంగా తాను ప్రవర్తించి తాను వ్యవహరించి 3 ఏళ్ళప్పుడు 8 ఏళ్ళప్పుడు చేశాడో ఆ భావనలన్నీ వచ్చేటట్టు. కాబట్టి మళ్ళా శరీరం ఇక్కడ వదిలితే అది పోగొట్టుకున్న వాడైతే మళ్ళీ అక్కడ ఉపాధి ధరించాల్సిన అవసరం లేదు. లేదంటే ఈ భ్రాంతి ఏం చేస్తుంది, మళ్ళీ ఉపాధిని పొంది ఏదైతే ఆఖరిలో కలగంటున్నాడో ఈ కల వంటిది ఆ స్వప్నానందం మళ్ళీ అక్కడ మొదలవుతుంది.
కాబట్టి ఇలా స్వప్నానందాన్ని మెలకువలో కూడా కలిగించేస్తుంది అది. మెలకువలో ఉండి కూడా ఏ భావన అయితే చేస్తున్నాడో అదంతా స్వప్నానందం. మన లోకంలో ఉండరు ఇంక వాళ్ళు. మన లోకంలో ఉండకుండా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు వృద్ధాప్య దశలో. వారి లోకంలో వారు ఉంటారట, అంతే. ఇక కోమాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మరీ అధ్వానం. ఇంకా కోమాలో ఉన్నవాడైతే మనకి ఇంకా జాగ్రత్త వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి, శవంతో సమానంగా ఉంటాడు కాబట్టి, చైతన్యరహితమై ఉంటాడు కాబట్టి, కేవల దేహంలో గాలి ఆడుతుంటుంది, ప్రాణము ఏమో ఉంది కానీ మిగతా చర్యలు ఏమీ లేవు. ఆ విధమైనటువంటి లోకంలో వాడే ఉంటాడు. వాడు ఎప్పటికీ స్వప్నంలోనే, స్వప్నము సుషుప్తి అనే దాంట్లోనే ఉంటాడు ఎప్పటికీ, మెలకువలోకి రాడు. ఎప్పటికీ ఎవరైతే మెలకువలోకి రాకుండా స్వప్న సుషుప్తులను ఉండిపోయారో అది కోమా అని పిలిచాం. ఎవరైతే ఎప్పటికీ మెలకువలోకి రాకుండా ఉండిపోయారో వాళ్ళని కోమాలో ఉన్నారని పిలిచాం. శరీరం ఏముంది, ప్రాణము ఉంది, ఏదో డాక్టర్లు ఇచ్చేటువంటి ఆ ద్రవాలు ఉంటాయి కదా శరీరంలోకి పోయేటివి, సెలైన్లు. దానివల్ల శరీరం నడుస్తూ ఉంటుంది. కానీ శరీరంలో ఉండాల్సిన ఏదైతే చైతన్యం అది లేదు. కాబట్టి ఇక వాడు అట్నుంచి అటే పోతాడు కానీ ఇటు రాడు. వచ్చేదంతా కష్టమే వచ్చేదాకా. కాబట్టి మరి అదంతా స్వప్నానందమే కదా. ఉన్నాడా అంటే ఉన్నట్టు చూస్తున్నాడు, లేడా అంటే ఉన్నాడో లేదో వాడికే తెలియదు. కోమాలో ఉన్నాడంటే మళ్ళీ వస్తాడా లేడా, ఉన్నాడా లేడా వాడికి తెలియదు, ఎవరికి తెలియదు. అలా ఈ భ్రాంతులతో ముసురుకున్నటువంటి వాడై, కప్పినటువంటి వాడై, ముసుగు కప్పినటువంటి వాడై, ఎరుకకు లోబడి, రాకడ పోకడలకు లోబడి, పరిణామశీలాలకు లోబడి ఆవృత్తి చెందుతూ అనేక రకాల చక్రభ్రమణములు సృష్టి యందు చేస్తూ ఉన్నాయి. ఈ సృష్టి యందు ఉన్నాయి అనేక రకాలైనటువంటి భ్రమణములు. ఆయా చక్రభ్రమణములన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఆయా చక్రభ్రమణాల్లో తిరుగుతూ ఉంటాడు. చక్రం అంటే ఏమిటి అంటే పునః ఉత్పత్తి చెందడానికే చక్రము అని పేరు. చక్రం అంటే తిరుగుతుంది, తిరిగితే మళ్ళా మొదటి స్థానానికే వస్తూ ఉంటుంది. ఎన్ని రౌండ్లు తిరిగినాయి. తిరగల్లో తిప్పుతూ ఉంటే గింజలన్నీ నలిగిపోతూ ఉంటాయి. ఆధారమైనటువంటి ఇరుసు వద్దేమో ఉన్న గింజలేమో నలగవట. తిరగలంటే అదే ఇసుర్రాయి. రాయలసీమలో అయితే ఇసుర్రాయి, తిరగలి అనేది అయితే ఆంధ్ర పదము. మరి అక్కడ ఏమంటారో మరి తెలంగాణలో అది ఇసుర్రాయి అని. ముందు ఇసురుకునేవాళ్ళు కదా, పిండి ఇసురుకునేవాళ్ళు. అందులోకి పోస్తే ఆ బండ కింద తిరుగుతున్నవన్నీ పిండి అయిపోయి బయటికి పోతాయి. ఆ తిరగకుండా ఆ పైన బొక్కల కాడ మాత్రమే అట్లే ఉంటాయి కొన్ని గింజలు. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇనపది ఇరుసు లాంటిది ఉంటుంది కదా రాయికి, కింద రాయికి, ఆ దానికి ఆనుకొని ఉంటాయి అవి, బండ కింద పడకుండా అవి అట్లే ఉంటాయి. అవి నలిగిపోవు. నలిగిపోయి అన్ని అట్లే ఉండి ఆ గింజలు నలగవట. నలగకుండా ఉండే గింజలు అంటే నలిగిపోతే ఇంక మళ్ళీ మొలకెత్తేది లేదు. గింజలు అలాగే ఉన్నాయనుకో, మళ్ళీ బయటికి తీసేసినా కూడా దాంట్లో తిప్పి బయటికి పోయినాయి కొన్ని ఏమో అట్లే ఉన్నాయి. అట్లా అలాగా ఈ పరమాత్మ ఏ లేనెరుకైతే ఆధారంగా ఉన్నదో ఆ లేనెరుక స్థితిని మొట్టమొదటిగా పొంది, ఈ లేనెరుకున బయలునందు స్థానం లేదని తెలిసి ఎగరగొడితే తానే లేడు. త్వం తద్రహితం. త్వము లేదు, తత్తు లేదు. ఈ రెండు లేనివైతే. త్వం అంటే నేను, తత్ అంటే అది. అదంటే ఏది? బ్రహ్మం అనబడేటువంటిది. నేనే ఆ బ్రహ్మం అనేటువంటి స్పృహ. ఆ రెండూ లేవు. వస్తుమద్రహితం. వస్తువుతో సహా ఏమీ లేదు. వస్తుమద్రహితం, సద్రహితం. సత్తు లేదు, అసత్తు లేదు. అసత్తుగా ఉన్నదే వస్తువు, సత్తుగా ఉన్నదేమో చైతన్యంగా ఉన్నది. అది లేదు, ఇది లేదు. ఇలా సర్వభ్రాంతి రహితమయ్యేటువంటి సర్వభ్రాంతి రహితమైనటువంటి శైలి అంటే పద్ధతిని, ఆ శైలిని అచల పరిపూర్ణ రాజయోగం ప్రతిపాదిస్తుంది. అచల పరిపూర్ణ రాజయోగం ప్రతిపాదించేది ఏమిటంటే, ఏదో ఒకటి ఉంది నైనా, నువ్వు అదే అయి ఉన్నావు, నువ్వు బ్రహ్మం అయి ఉన్నావు, నువ్వు
ఆత్మను దర్శించగలిగితే నువ్వే బ్రహ్మం అని చెప్పి నువ్వే దాన్ని దర్శించావు కాబట్టి ఆ అఖండ ఎరుకగా బ్రహ్మముగా భావన చేస్తూ మళ్ళీ శరీర భావన నామరూపాత్మక భావన లేకుండా సదా ఆ చైతన్యంలో ఉన్నటువంటి స్థితిలో అఖండ ఎరుక స్థితిలో నువ్వు దాంట్లో రమిస్తూ ఉంటే అదే నీకు సచ్చిదానంద స్థితిలో నువ్వు ఆడ ఉన్నట్టుగా అని చెప్పి ఆడెక్కడైతే ఉంటుందో అది ఈ భ్రాంతి అనేటువంటి దానికి కారణ వస్తువు కాబట్టి అన్ని సృష్టిలకు కారణమైనటువంటి అన్ని రకాలైనటువంటి అన్నిటికీ కారణమైనటువంటిది అదే. అది సంకల్పిస్తేనే పుట్టింది కాబట్టి అట్లా భ్రాంతి నిలబెట్టేటువంటి పద్ధతిలో కాకుండా అచల పరిపూర్ణ రాజయోగం ఏ భ్రాంతి నిలపదు. నువ్వు అదే అయి ఉన్నావని కానీ అది అయి ఆ స్థితిలో నువ్వు ఉన్నావనే మాటే అర్థదు. నువ్వే లేవు, నువ్వు లేవు, ఇది లేదు, ఈ చెప్పబడుతున్న ఆవరణలు లేవు, ఈ బ్రహ్మాండంగా భావించబడుతుందంతా కూడా నీ రాత్రి కళలో జరిగినటువంటి సర్వ సంఘటనల అన్నీ కూడా ఆ సంఘటనలో కొన్ని మిగిలిపోయి కొన్ని ఉన్నాయా? కళలో రకరకాలైన వ్యవహారాలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినట్టు, దారిలో ఏవో చూసినట్టు, కొంతమందితో మాట్లాడినట్టు, కొన్ని వస్తువులు నీకు దొరికినట్టు, ఇక ఏవేవో కలగన్నావు అనుకో. మొత్తం కళ అంతా లేకుండా అయిపోవాలి కానీ దాంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని కనపడినవి నా దగ్గర నాకు తెలుసు, నీకు తెలిసినప్పటికీ తెలిసినవి తెలియనివి అన్నీ వచ్చాయి. మొత్తం కళే, నిజానికి ఏమీ జరగలేదు. కళలో జరిగిన ఏ వస్తువు లేదు. ఇంకా మెలకు వచ్చి చూస్తే ఇంకా పడుకొనే ఉన్నావు మంచం మీదో కిందో ఇంట్లో ఏడో. కాబట్టి మొత్తం కళ అంతా పోయిందా లేకపోతే కొంచెం పోయి కొంత ఉందా? ఆ కొంచెం పోయి కొంత ఉండదు, మొత్తమే పోతుంది. కాబట్టి అట్లా ఈ విధంగా సర్వభ్రాంతి రహితమయ్యేటువంటి విధంగా రహితమయ్యేటువంటి శైలిని ఇది ప్రతిపాదిస్తుంది. ఇది మొత్తంగా లేనిది, తత్వములు రెండు లేకుండా అయిపోయేటువంటి విధానం చెబుతుంది. నువ్వు నీకు బ్రహ్మాండంగా తోచినటువంటిదంతా కూడా లేకనే కలవలే తోచింది. సర్వ సిద్ధాంతములు తెలియజెప్పేది ఆ మూలా ప్రకృతి అఖండ ఎరుక గురించే. ఈ సర్వ సిద్ధాంతాలు ఏమిటి గురించి చెబుతున్నాయంటే రెండే. ఆ అఖండ ఎరుక అనేటువంటి మూలా ప్రకృతి ఒకటి ఉంటుందంటుంది, ఒకటి లేదంటుంది. ఆశ్రయం లేదంటుంది, అధిష్టానం ఉంది అంటుంది. ఆశ్రయించినటువంటి ఏదైతే ఆవరణ ఉందో అది లేదంటుందట, దానికి అధిష్టానంగా ఉన్నదేమో ఉందంటుందట. ఆధేయం లేదు, దానికి ఆధారం ఉన్నది అంటుంది. ఇట్లా త్రిపుటి యందు నుంచి దాటించేటటువంటి ప్రయత్నం అంతా ఆయా సిద్ధాంతాలన్నీ చేస్తాయి. కానీ ఈ త్రిపుటికి ఆవల ఉన్నటువంటి ద్విపుటి అనేటువంటి అఖండ ఎరుక, అఖండములుగా ఉన్నటువంటి ద్విపుటిని దాటించే స్థితిలోకి రావాలి. ఆ ఖండాఖండ విరహిత స్థితికి చేరాలి. అట్లా చేరగలిగితే ఆ ఖండాఖండములు రెండు రహితమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆధేయము లేదు, ఆధారము లేదు, ఆవరణ లేదు, అధిష్టానము లేదు. ఆ లేనటువంటి స్థితిలోకి ఖండాఖండ విరహిత స్థితికి చేరాలి. పిండ బ్రహ్మాండములు లేని స్థితికి చేరాలి. పిండ బ్రహ్మాండములు శూన్య సర్వములు లేని స్థితికి చేరాలి. ఏ శూన్యములో అయితే ఈ సర్వము ఏర్పడడానికి కారణమైందో శూన్యం కూడా లేదు, సర్వము లేదు. అలా నిర్ణయం అవ్వాలి. అలా అయిన స్థితిలో ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో అట్లా ఉన్నవారికి జన్మరాహిత్యం. అట్లా జన్మరాహిత్యం చెందినటువంటి స్థితిలో ఉన్న ఆ భావన చెందినటువంటి నేను పుట్టాననేటువంటి వాడెప్పటికీ పుట్టనే లేదు. ఇక పుట్టనే లేదనే భావనలో ఉన్నవాడికి పోతాడనే భావన లేదు. పుట్టనే లేదు, పోవడమే లేదు, శరీరంగా ఉన్నటువంటి దాని గురించిన చింత లేదు వారికి. ఈ భావన ఏదైతే పుట్టాను, నేను ఉన్నానని, పోతాను మళ్ళీ అనే భావనలోంచి రహితమయ్యాడు. కాబట్టి ఈ వ్యవహారం లేదు. శరీర వ్యవహారం జరుగుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యతలు లేకుండా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నాడని వాటికి చెప్పారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః అని మళ్ళీ 67వ కందార్థం వచ్చింది ఇక్కడ. అది చెప్పండి. చెప్పన్నా 67వ కందార్థం. ఎరుకనియన లేనెరుకెట్లాయని నా లెస్సగ వినుమా
లేని మృగజలము వంధ్యాసూనులు గలిగుండి వెదకి చూడాలేనట్లు ఈలేనెరుక ఏడాలేదిట్లు స్థాను పురుషుడు శశవిషాణము గగన ప్రసూనము నరుని స్వప్నానందమివి వెదకి చూడాలేనట్లు ఈలే నెరుక ఎడలేదిట్లు. జై గురుదేవ. ఇతపూర్వ కందార్థంలో ఇంతకు ముందు వచ్చినటువంటి కందార్థాల్లో అన్ని భ్రాంతులను నిరసింపజేయడానికి తగిన అన్ని ఉపమానాలను ఒకేసారి చెప్పి వాటిలో మరలా కొన్నిటిని స్వీకరించి ఈ కందార్థంలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఆ కందార్థాల్లో కూడా ఇవన్నీ వచ్చాయి, ఈ ఉదాహరణలు ముందు కందార్థాల్లో కూడా వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని మళ్ళీ చెబుతున్నారు. అసలు వాస్తవంగానేమో ఎరుక ఉన్నటువంటి స్థితి లేనెరుక. ఏ సామర్థ్యము అంటే విశ్వసృష్టి చేయడానికి కావలసినటువంటి అనంత విశ్వశక్తి కృష్ణశక్తి ఏదైతే ఉందో ఆ కృష్ణశక్తి లేదు. ఆ లేకపోవడం అనేటువంటి స్థితి యందు నిలిచి ఉండటం అనే స్థితికి అది పరిణమించింది. ఇంతకుముందేమో ఏ స్థితి అయితే ఉంది అని, ఏ సామర్థ్యం అయితే ఈ విశ్వమంతా సృష్టి చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం అంతా ఆ ఎరుక అనే దాంట్లోనే ఉంది. అదే అనంత విశ్వశక్తి అంతా ఆ కృష్ణశక్తిగా ఉంది. దీని అంతటిని కల్పించిందని చెప్పారు. ఆ కృష్ణశక్తి లేదు. ఆ లేకపోవడం అనేటువంటి స్థితి యందు అది లేదు. నిజానికి ఆ ఎరుక అఖండ ఎరుకగా చెప్పినటువంటి ఏదైతే ఇదంతా ఉందని కల్పించబడిందో అది లేదు అనేటువంటి స్థితి యందు నిలిచి ఉండడం అనే స్థితికి ఇది పరిణమించింది. లేనెరుక అనేటువంటిది ఏమైంది? ఘనరూప ఎరుకగా పరిణమించిందంటే అవ్యక్తము వ్యక్తమైంది. అంతకుముందు ఘనరూప ఎరుకగా ఉంది, అది వ్యక్తమైంది. మామూలు మాటల్లో చెప్పాలంటే ప్రకటితమైంది. అంతకుముందు ప్రకటింపబడకుండా, అది తెలియబడకుండా ఉంది. ప్రకటించబడి లేనెరుక ఎట్లా మరి పోయేది? ఉన్నట్టుగా కనపడుతోంది కదా, ఎట్లా పోతుందయ్యా? ఇప్పుడు అంతకుముందు లేనట్టుగా ఉంటే ఉన్నట్టుగా కనపడుతోంది కదా, ఇప్పుడు ఎట్లా పోతుంది అంటే ప్రత్యక్ష ప్రమాణాలను మళ్ళీ ఉదాహరణలుగా తీసుకువచ్చారు. ఇప్పుడు అప్పుడేమో అది అవ్యక్తంగా ఉన్నప్పుడేమో అది లేదనుకో, వ్యక్తమై ప్రకటితమై ఇప్పుడు ఉన్నట్టుగా తెలియబడుతోంది. మరి ఎట్లా కనబడేది ఆ కనబడకుండా ఎట్లయిపోవాలి? కంటికి కనపడుతోంది కదా అనేటువంటి ప్రత్యక్ష ప్రమాణాలను మళ్ళీ ఉదాహరణలుగా తీసుకున్నారు. మానవులందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఏమిటంటే కనపడుతున్న జగత్తు ఉన్నదా లేదా? ఈ కనపడుతున్నది మరి నాకు కనపడుతోంది, ఎందుకు ఇవి కనపడుతున్నదా అని లేదని ఎట్లా అంటారు అనేటువంటిది అనుమానం వస్తుంది. మొట్టమొదటి సమస్య ఏమిటంటే కనపడుతున్న జగత్తు ఉన్నదా లేదా అంటే వేదాంతం ఎట్లా సమాధానం చెబుతుంది అంటే దృష్టి భేదం చేత సృష్టి మాత్రమే కానీ అంటుంది. అంటే సృష్టి అనేకంగా ఉందా, ఏకంగా ఉందా? ఆ సృష్టి జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే అది అనేకంగా ఉందా, ఏకంగా ఉందా అన్న ప్రశ్న అడగాలంటే సృష్టి ఉందా లేదా అని అడగాల, సృష్టి ఏకంగా ఉందా, అనేకంగా ఉందా అని అడగాల. ప్రశ్న ఏది సమంజసమైన ప్రశ్న? మొట్టమొదట విచారణ చేయమంటుంది అంటే అడ్డదిడ్డంగా ఏదో వితండవాదన చేయాలంటే అది వేరే విషయం, అది పడితే అడగచ్చు. కానీ ప్రశ్న వేయాలంటే ఎట్లా వేయాలి? ఇట్లా వేయాలి. ఫస్ట్ అది లేదు అని అడగాలనా, ఉందా లేదా అని. అది ఏకంగా ఉందా, అనేకంగా ఉందా అని ఏది అడగాలో ఇట్లా ప్రశ్నలు వేరువేరుగా ఉన్నటువంటి ప్రశ్నలుగా వేయాలట. ఎవరైనా శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, గురువుగారు శిష్యుడిని ప్రశ్నించే విధానం, నాయన నీకు జగత్తు తోచున్నదా? తోచున్నదండి. మెలకువయందు తోచున్నదా లేక స్వప్నమందు తోచున్నదా? మెలకువయందు తోచున్నదా, స్వప్నమందు తోచున్నదా అంటే
సుషుప్తి ఎంత తోచున్నదా? ఇంకా ఒకవేళ సుషుప్తిలో తోచేది లేదు. ఈ మూడు అడిగారు. 3 అవస్థలు పొందుతున్నాడు కదా, తోచున్నదండి అని అన్నాడు. ఎక్కడ తోస్తోంది? నువ్వు మెలకువలో ఉన్నప్పుడు తోస్తోందా, స్వప్నంలో ఉన్నప్పుడు తోస్తోందా, లేకపోతే గాఢ నిద్రలో ఉన్నప్పుడు తోస్తున్నదా అని అడగాలి. అడిగితే అప్పుడు శిష్యుడు తన యొక్క స్థితిని బట్టి సమాధానం చెబుతాడు. మెలకువయందు తోస్తే మెలకువయందు, స్వప్నమందు తోస్తే స్వప్నమందు, సుషుప్తి ఎందు తోస్తే సుషుప్తి ఎందు. ఇలా అతను ఇచ్చిన సమాధానాన్ని బట్టి అతని యొక్క స్థితిని అంచనా వేసి, సరే 3 చోట్ల ప్రపంచం ఉంది అందాం అనుకోండి కాసేపు. ఉంటే ఎలా ఉంది అని అడగాలి. ఒకవేళ 3 చోట్ల ఉంది, ఆ నిద్రలో కూడా ఆ తాత్కాలిక విరమణ చెందినటువంటి నీకు చైతన్యం గుర్తించే స్థితిలో లేదు. అదంతా అప్పుడు నిద్రలో సాక్షిలాగా ఉంది అంటే మళ్ళీ మెలకు వస్తుంది కదా, పొద్దున్నే వస్తానే నిన్నటిదాకా జరిగినవన్నీ. అప్పుడు ఏమిటి అంటే అతను అది శరీర భావనతో గుర్తెరిగే విధంగా లేదు అప్పుడు. అంతే. అప్పుడు కూడా నిద్రలో ఉంది, స్వప్నమందు ఉంది, జాగ్రత్తలో ఉంది అనే సమాధానం ఇచ్చాడనుకో, ఎలా ఉంది అని అడగాలి. ఉన్నదని ఒప్పుకుంటున్నావు కదా, ఉంటే అది ఎలా ఉంది. ఎలా ఉంది అని ప్రశ్నిస్తే గురువు ఎవరి దగ్గరికో వెళ్ళి మీరు అడగటం, వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పడం కాదు. మీ అంతరాత్మే మీ గురువు. మీ అంతరాత్మలో నువ్వు ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ప్రశ్నలు వేసుకొని నీకేవైతే కొన్ని అర్థం అవుతాయో అది అర్థం కాని గురువు ముందు పెట్టాలి. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం ఆత్మాన, ఇక్కడ శ్లోకం చెప్పారు, అవసాదయేత్. ఇది మీరు ఆత్మస్థానంలో ఉండి మిగిలిన వాటిని ఇలా ప్రశ్నించాలి. మీరు ఆత్మస్థానంలో ఉండి శరీర స్థానంలో ఇట్లా కాకుండా ఆత్మస్థానంలో ఉండి ప్రశ్నించాలి. నీకు ఇది తోస్తుందా? తోస్తుంది. మెలకువలో తోస్తుందా? స్వప్నంలో తోస్తుందా? అంటే ఆత్మవిచారణ చేయవలసిన పద్ధతి ఇదన్నమాట. మరి సుషుప్తి ఏదో తోస్తుందా? ఎక్కడ తోస్తోంది? అప్పుడు ఒక్కొక్క స్థితిలో ఏది ఎలా తోస్తుందో, ఆ ఏది ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు ఏది ఎలా తోస్తోంది విచారణ చేస్తే అది చెబితే చెబుతుంది. అది చెప్తే ఎలా తోస్తుంది అని అడగాలి. ఎలా తోస్తుంది? ఏమిటి? కనపడుతుంది కదా నాకు అంటాడు. జాగ్రత్తలో కనపడుతోంది కదా ప్రపంచం అంతా. నా ముందంతా మీరున్నారు, నా ముందంతా వీళ్ళున్నారు, ప్రపంచం ఉంది, చెట్టు చేమలు, కళ్ళు, కంటితో చూసేది కనపడుతోంది కదా జాగ్రత్తలో. జాగ్రత్తలో కంటితో చూస్తే ఆ కంటితో చూసిన దానితో తాయత్వం చెంది ఇదంతా కనపడుతున్నది నాకు అని అంటాడు. కనపడుతున్నదంతా నీకు ఎలా కనపడుతోంది అని అడగాలి. మరలా అడిగితే నాదిగా తోస్తుంది. నాది ఇది, నాది అది, నా పేరిది, ఊరిది, ఇవన్నీ నాకు చుట్టూ ఉన్నవన్నీ తోస్తున్నాయి కదా. నాదిగా తోస్తుందా, నీదిగా తోస్తుందా? అసలు నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా నీతోటి? నువ్వు వచ్చేటప్పుడు నువ్వేమీ తెలియదు కదా, శరీరం తప్ప. ఈ నాదిగా తోస్తున్నది ఎట్లా? కాబట్టి అష్టప్రకృతుల చేత ఏర్పడినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం అంతా అష్టప్రకృతి కారణంగా ఉంది. అష్టప్రకృతి కారణంగా ఏర్పడిన నానావిధ జీవన సముదాయ సృష్టి అంతా ఏదైతే ఉందో, నానావిధ జడచేతన సృష్టి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రపంచం అని అంటున్నావు. జడము చేతనము కలిసి ఏ సృష్టి అయితే జరిగిందో అనేక విధాలుగా అనేకత్వం పొందినటువంటి అనేక ప్రాణులుగా ఏర్పడినటువంటి జడము చేతనం రెండు కలిపి ఏర్పడినటువంటి ప్రపంచంగా ఉంది. ఈ సృష్టి అంతా ఆ విధంగా ఉంటే దాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రపంచం అనే పేరు పెట్టేవాడు. ప్రపంచం అని అనుకుంటున్నావు. కానీ నీ అంతఃకరణం చెప్పేటటువంటి ప్రపంచం వేరే ఉంది. మీ స్వభావయుతమైనటువంటి నీ సంస్కార బలంతో కూడినటువంటి అనుకూల వ్యతిరేక సంస్కారాల యొక్క ప్రతిస్పందనతో కూడినటువంటి ప్రపంచం ఉంది అక్కడ. బాహ్యంగా కంటికి కనబడే ప్రపంచమేమో ఇలా ఉంది, కానీ నీ అంతఃకరణ లేకపోతే అక్కడ వేరే ప్రపంచం ఉంది. నీ స్వభావం ఏదైతే నీ భావన ఉందో, నీ స్వభావంతో కూడుకొని
నీలో ఏమేమి సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల బలంతో కూడి నీలోనే ఉన్నటువంటి అనుకూల వ్యతిరేక సంస్కారాల యొక్క ప్రతిస్పందన అంతా ఆ అంతఃకరణం అనే దాంట్లో ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటి 4 కలిస్తే అంతఃకరణం. ఆ దానిలతో కూడినటువంటి ప్రపంచం ఉంది అక్కడ. ఇది దృశ్యమాన ప్రపంచం లేక ప్రతీయమాన ప్రపంచం అని అంటుంది వేదాంతం. వేదాంతం దాన్ని ఏమంటుందంటే దృశ్యమాన ప్రపంచం లేకపోతే ప్రతీయమాన ప్రపంచం. ప్రతిబింబం లాగా నీకు కనపడుతున్నటువంటి దానికి ప్రతిగా కనపడుతున్నటువంటి ఊహా ప్రపంచం అని అంటుందంట వేదాంతం. ఇక ఈ పేరా దగ్గరికి నిలుపుదాం. రేపు అక్కడి నుంచినే మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పన్నా. మంగళం చెప్పప్ప హరిదాసు. మాతా నీకిదే హారతి, ఇసునూరి వంశ మాతా నీకిదే హారతి. ఖ్యాతి మీరగ వేదాంతపు నీతులెన్నో నేర్పి మాకు, భూతళంబు నందున ప్రఖ్యాతిగాంచినట్టి జనని మాతా నీకిదే హారతి. అనయము షట్శోభితంబగు ఆత్మతత్వము నిరుకపరచి, తనువు నిత్యముగాదటంచు ఘనముగాదుడపరచినట్టి మాతా నీకిదే హారతి. ఇసునూరి వంశ మాతా నీకిదే హారతి. ఇమ్మహిలో ద్వాదశి భావము ఇంపు మీరగాను దిల్పి, సమ్మతితో షోడశి భావము ఇంపుగా నాటించిన జననీ మాతా నీకిదే హారతి. తిన్నని తిరువెంగళమ్మను సమ్మతితో పూజ సల్పి, పంచదశలలోది అని ప్రపంచమంతా ఉళ్ళకన్నా మాతా నీకిదే హారతి. ఇసునూరి వంశ మాతా నీకిదే హారతి. జై గురు. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుకల గురు భక్త మండలికి జై. జై గురు.